ఉంటారు, విలన్స్ కూడా ఉంటారు, లేకపోతే రాదు కదా. ఇక్కడ కూడా మాకు 2-3 ఉన్నారండి. ఎంతసేపు అన్నయ్య దగ్గర కూర్చుని మొదలు వాడు ర్యాషు, వాడు మూర్ఖుడు, వాడు రఫ్, వాడు ఇది నా గురించి ఏదో బ్యాడ్ చదవటం జరిగింది. నేను కేరే చేయను, అసలు నాకు రక్తంలోనే లేదు, జరగటం అన్నది లేదు. గౌరవం, ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయి. చెప్పేశారండి ఆయనకి. నాకేమో యాక్సిడెంట్ అయ్యి మొత్తం రాడ్లన్నీ ఉన్నాయి. ఇంకా అన్నయ్య పైగాను నన్ను ఎంత కంఫర్ట్, నాకు ఎవరికైనా పరిచయం చేస్తే మోహన్ బాబు గారు మంచి హ్యూమన్ బీయింగ్ అండి, శివాజీ రాజా మా జనరల్ సెక్రటరీ అని. ఆయన బయటకు ఏదైనా పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఎవరినో వస్తే, ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అంత రిలేషన్ ఉండేది. నన్ను ఎంత బాగా చూసుకునేవారో చెప్పలేము అనమాట. ఎవరు మోసేశారో బాగా మోసేశారు. నాడు ఎవడ మాట ఏండు, వాడు యారిగెంటు, వాడు ఇది వాడది అని. మరి ఆయన అంత పెద్ద ఆయన నమ్మాడా అంటే, నమ్మి తర్వాత నాకు చేంజ్ తెలుస్తుంది చేంజ్, చిన్న చేంజ్ తెలుస్తుంది. నాకు మోహన్ బాబు నవ్వు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆయన నవ్వుతే బాగుంటుంది. ఆ నవ్వు కొంచెం తగ్గే రోడ్కి నేను కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నేను దూరంగా ఎప్పుడున్నానో దూరంగా ఉండకుండా ఉండవలసింది. అసలు దగ్గర ఉంటే తెలిసిపోయేది, నేను చెప్పేవాడిని. దూరంగా ఉండటం వల్ల ఏమైందంటే, ఈ కాకులు ఉన్నాయి కదా, ఈ కాకులు ఇంకా దగ్గరికి అయ్యి మీరు వచ్చి ఏమిటి అటు చేయట్లేదండి, ఆడు సొంతంగా ఏదో చేసుకుంటూ పోతున్నాడు అదేం లేపిస్తే ఒక ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేస్తాను. అప్పుడు ఇంకెంతో లేదో 5 నెలలు ఉంటుంది. నేను కూడా ఆపరేషన్ రాడ్స్ అయి ఉన్నాయి, లోపల చేతికి రాడ్స్ అయి ఉన్నాయి అంటే, తమ్ముడు ఆలోచించుకోసారి అన్నారు. లేదని ఆలోచించుకుని వచ్చాను, రిజైన్ చేశాను. నేను రిజైన్ చేయటం అనేది డెఫినెట్గా నేను చేసిన తప్పని. నేను రిజైన్ చేయటం, ఆ క్షణంలో రిజైన్ చేసి, నన్ను నమ్ముకుని పేదలు పొందుతున్నారు కదా, వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు. పైగా నన్ను నమ్ముకుని ఆయన మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి నన్ను నమ్ముకుని నన్ను జనరల్ సెక్రటరీ చేస్తే, నా ఎమోషన్తో నాకున్న టెంపర్మెంట్తో నేను చేయటం అనేది చాలా చాలా తప్పు చేసింది. అది అయిపోయాక నాకు ఆయనకి రిలేషను నేనంటే పెద్ద ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకసారి నన్ను 2-3 సార్లు అయినా ఒక మాట అన్నారు, నాలా తయారవకన్నారు ఆయన. అంటే ముక్కుసూరితనంలోనూ ఏదో కొన్ని తెలియకుండా అభ్యాస్తాయండి. ఆయన మార్నింగ్ 7 గంటలకు ఉంటారు కదండి. ఈ రోజు వరకు నా 30 ఏళ్ళ చరిత్రలో మీకు ఎన్ని గంటలకు వస్తానని ఇంటర్వ్యూ 10 నిమిషాల ముందు ఉంటా. షూటింగ్ కూడా అంతే. నా గురించి ఎప్పుడు ఈ రోజు ఒక క్షణం వెయిట్ చేసిన లేదు. ఆయన దగ్గర, పెద్దోళ్ళ దగ్గర నేర్చుకుని కూడా ఉంటాయి. స్వతహాగా మనకు వచ్చిన టెంపరో, మనకు వచ్చిన కోపం మన జీన్స్లో ఉన్నది, దాన్ని నొక్కి పెట్టి ఉంచలేము, దాయలేము. అలాగా మరి ఎందుకు నేనంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కూడా 2-3 సార్లు ఫోన్లో మాట్లాడితే వస్తాను తమ్ముడు అన్నారు. మళ్ళీ బర్త్డేకి నిన్న బర్త్డే, మొన్న ఫోన్ చేశాను 2 సార్లు ఎత్తలేదు. పరుచూరి వెంకటేశ్వర ఫోన్ చేసి, అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదంటే, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు, నమ్మకపోలే, నా కోపం వచ్చి ఎత్తట్లేదేమో అనుకున్నాను. నా ఫోన్ సర్లే అయితే వచ్చాక నేను ఆయన బర్త్డేకి అన్నదానం పెట్టాను. మేము ఒకటి అనుకున్నామండి, ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో మూవీ ఆర్టిస్టులు, వాళ్ళ బర్త్డేకి వస్తే ఒక 100 మందికి హరే రామ హరే కృష్ణ దాంట్లో అంటే గుర్తుగా ఒక 100 మందికి అన్నదానాలు చేద్దాం, అది ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది టోటల్గా నేనంటే కొంచెం పాపం ఉన్నట్టుంది. ఈ గొడవకి ముందు మిమ్మల్ని అసలు మంచి హ్యూమన్ బీయింగ్ శివాజీ రాజా అనేవారు. నన్ను ఎంత బాగా చూసుకునేవారండి, అసలు ఎంత బాగా చూసుకునేవారు. నేను చాలా బాగా చూసుకునేవారు. నాకు అలా పిల్లలు నేను ఎంత ఇష్టం వాళ్ళ ముగ్గురికి, లక్ష్మికి కానీ, మనోజ్కి కానీ, విష్ణుకి కానీ. మీరు చిరంజీవి గారు తొత్తో ఆయన ఫీలింగ్ ఒకసారి ఆ మాట కూడా అన్నారండి. ఆయన అన్నారు, మోహన్ బాబు గారు అన్నారు నన్ను, ఏమయ్యా అని ఎవరితోనో అన్నాడు. అది తెలియకనేసింది ఆయన కూడా. చిరంజీవి తొత్తయ్య శివాజీ రాజా అనేసారు. ఇదేంటి సార్ అంత మాట అనేసారు అనుకున్నా. ఎందుకంటే నేను చిరంజీవి గారు అభిమాని అండి, అది అందరికీ తెలుసు. అది నేను కృష్ణ గారి అభిమాని, అంతకుముందు చిరంజీవి గారి అభిమాని, చక్కెర మీరక్క మోహన్ బాబు గారి అభిమాని. ఇదేంటి ఇలా అనేసారు అని బాధపడ్డాను నేను. అని విచిత్రం ఏంటంటే, చిరంజీవి గారి ఫ్యామిలీకి ఇంతవరకు నేను సినిమా చేయలేదండి. అదే 2 ఫ్యామిలీస్తో సినిమా, నేను 400 సినిమాలు చేసిన వ్యక్తిని. 2 ఫ్యామిలీస్తో ఎవరితో, నేను నాగబాబుతో సినిమా చేశాను తప్పితే ఒకసారి ఈ 2 ఫ్యామిలీస్తో నేను సినిమా చేయలే. తొత్తు అంటే స్నేహం అన్న మీనింగ్ ఏమన్నా అన్నారేమో, అయినా తెలీదు. ఆయనతో, తమ్ముడు నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదయ్యా, ఏదైనా సరే ముక్కుసూటిగా నిజమే చెప్పాలి అలాగనే అన్న. ఒకరోజు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు ఆయన ఇంట్లో కూర్చున్నారు, నన్ను ఎందుకు రమ్మన్నారు. నేను వెళ్ళాను. తమ్ముడు కాఫీ, మర్యాదల్లో మోహన్ బాబు ఇచ్చింటే ఎవరెవరు మర్యాదలు కానీ అవి, నేను ఏమయ్యా
మన గురించి ఏమనుకుంటున్నారు బయట అన్నారు. అనే మీరు వాళ్ళు ఎవరినో మనుషులను పంపించి కొట్టించారంట కదా అది అనుకుంటున్నారు. నేను అనేసాను మాట కింద శ్రీనివాస రాజు అనే వ్యక్తి నొక్కుతున్నాను నెల పట్టుకుని ఇలాగా ఉండరా ఆయనకు నేను మాట ఇచ్చాను. యావని తమ్ముడు ఉన్నట్టు చెప్పు, అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరినో మనుషులు పంపించాం అన్నయ్య ఒకరిని కొట్టించారంటే అనుకుంటున్నారు. ఆయన అడిగారు, అదే చెప్పానన్న. ఆయన ఒక్క నిమిషం ఇలా షాక్ అయ్యి అవసరమైతే నేనే వెళ్ళి కొడతాను, ఎవరిని ఎందుకు పంపిస్తానన్నారు. పాపం నవ్వాడు ఆయన. లేదన్నా మీరు ఏదైనా సరే ఉన్నట్టు చెప్పన్నారని నేను చెప్పాను అన్న. ఆయనతో బాగుంటుంది. ఆయన నన్ను దూరం చేసుకున్నారేమో నాలాంటి ఏది శాశ్వతం కాదు ఇక్కడ. నాకు ఇష్టం, ఆయనకి నేను అంటే ఇష్టం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం. ఇది మార్చడం రెండోది మార్చలేంగా. మళ్ళీ ఆ ఇష్టం మళ్ళీ ఏర్పడాలని కోరుకుందాం. ఏముంటుంది ఇక్కడ, ఒకసారి కలిస్తే అయిపోతుంది. కలుస్తాను, ఒకసారి కలుస్తాను.